అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా మాట ఇచ్చిరంటే ఆ మాట మీద నిలబడరని అర్థం చేసుకోవాలి. ఏదైనా మాట ఈ పని ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిరనుకో, వాళ్ళు ఆ పని చెయ్యరు, ఆ మాట మీద నిలబడరని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా గదే పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళ నుంచి ఏ మాట ఇచ్చినా ఏ గ్యారంటీ ఇచ్చినా అది అమలు కాదని అర్థం చేసుకోవాలి. రైట్. ఈ నేపథ్యంలో వీళ్ళు మాట మీద నిలబడరు, వీళ్ళు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చరు అన్నప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. తెలంగాణ ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత, ప్రజా ఆగ్రహము ఎంతగానో ఉన్నదో మనము చూస్తూ ఉన్నాం, వీడియోలలో చూస్తూ ఉన్నాం, ప్రజల అభిప్రాయాల రూపంలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ సర్వేలలో చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ జరిపిస్తున్న సర్వేలలో చూస్తూ ఉన్నాం, అన్ని విధాలు చూసుకుంటూ పోతానే ఉన్నాం. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుడు కష్టమే. ఆ కష్టమవుతుందని చెప్పేసి ఇన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకుంటా ముందడి కొనసాగినరు. ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరా అనేది కూడా డౌటే. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషను విడుదలైంది, షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 తారీఖు నాడు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగా జడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలను నవంబర్ 4 తారీఖు దాకా నిర్వహించనున్నారు ఎన్నికల సంఘమోళ్ళు. ఇక ఈ ఎన్నికలు జరగాయా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీ నాయకులు ఒకవైపు చెప్తా ఉన్నారు, కొంతమంది న్యాయ నిపుణులు కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఈ 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా లేదు, న్యాయబద్ధంగా లేదు, కావాల్సుకొని వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా అనిపించరు తప్ప ఈ 42% రిజర్వేషన్ అనేది సక్రమంగా లేదు అని చెప్పేసి ఇప్పుడే మీరు పైసలు ఖర్చు పెట్టుకోకుండ్రి, దావతులు ఇయ్యకుండ్రి, దసరా పేరు చెప్పి దావతులు ఇయ్యకుండ్రి, మీరు నిలబడతలేరో ఈ రిజర్వేషన్లు మారచ్చు అని చెప్పేసి. ఎందుకు ఈ రిజర్వేషన్లు మారచ్చు అని అంటే, ఎస్టీలు లేని జాగాలో ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రట, బీసీలు ఉన్న జాగాలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేరట. ఇట్లా చేసుకుంటా పోయిరట. మన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కదా ఎవరికైతే బలిమీటికి బలవంతంగా బీజేపీ కోసం టికెట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోషామహల్ లాంటి ఏరియాలలో ఎవరో ముఖం తెలియని వ్యక్తులను నిలబెట్టడం, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో కూడా కావాల్సుకొని ఓడిపోయే టికెట్లను కొంతమందికి ఇచ్చి బీజేపీ కోసం త్యాగాలు చేసినట్టు ఇప్పుడు కూడా ఇక్కడ బీసీలు ఉన్న జాగాలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎస్టీలు లేని జాగాలో ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు. ఇట్లా కలుపుకుంటా పోయారు. ఆ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్న జాగాలో వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి ఇవి తూతూ మంత్రంగా సరే, ఇది పెద్దగా అయిపోతుంది, ఇది పక్కదో పడుతుంది. కానీ మొత్తం మీద ఇప్పుడు చెప్పాల్సిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద యావత్తు తెలంగాణ ప్రజలు ఏ విధంగానైతే తిరుగుబాటు లేవనెత్తినరో, తిరగబడతా ఉన్నారో, వాళ్ళ భాషలో తెలంగాణ జనము ఏ విధంగా అక్షంతలు వేస్తూ ఉన్నారో, ఏ విధంగా దీవనార్తలు పెడతా ఉన్నారో రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏలుబడి చేస్తున్న వాళ్ళని కానీ ఏ విధంగా అక్షంతలు వేస్తూ ఉన్నారో, దీవనార్తలు పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు సొంత కొడంగల్ ప్రజలే, అంటే సొంత ఊరు సొంత నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇవి కొడంగల్ జనం వీళ్ళు. రైట్, ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఆవేదన చూడుర్రి. అనేక గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగల్ చౌరస్తాలో సీఎం వస్తున్నాడని చెప్పేసి 45 నిమిషాలు ఆపి ఈ పార్టీ పండుగ కూడా జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నుంచి ఒక వర్షం దాకా పార్టీ జామ్ అయింది. పోలీసులను అడిగితే చిన్న పిల్లలు బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసులను అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ 45 నిమిషాలకు ఎక్కువైంది. మరి ఇప్పుడు అడిగితే కూడా
ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న చిన్న అమ్మాయిలు, చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైంలో అయితే ఏదైనా సరి చేసుకుంటారు. ఇప్పుడు ఇది నైట్ టైం 2 o'clock కానీ అవుతుంది. ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టడం అయితే సరికాదు. ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి రైట్. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడట సీఎం. దాదాపు రాత్రి 10 గంటలు అందరూ పండుగ కోసమే ఊళ్ళల్లోకి పోతా ఉన్నారు. ఏడాదికో దినం ఇల్లు చేరుకోవాలని చెప్పేసి ఎవరైనా తాపత్రయపడతారు, ఆరాట పడతారు. ఆ ఆరాట పడిపోయిన వాళ్ళను పరిగి కొడంగల్ చౌరస్తా దగ్గర రాత్రి 10 గంటలకు ఆపేస్తే కొన్ని కిలోమీటర్ల మేర లైను ట్రాఫిక్, ఎటు పోవాలనో అర్థం కాక ఏం చేయాలనో అర్థం కాక రోడ్డు మీదనే నిరనిలిగిరు జనం. 20 కిలోమీటర్ల దూరం ఉండగా ఆపుడైంది. ఒక 5-10 నిమిషాల ముందుగా ఆపితే సరిపోతుంది కదా. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎంబటే? నాకు అమ్ము ఆర్భాటాలు వద్దు, సామాన్య జనం పోయినట్టే రోడ్డు మీద పోతా, నేను పెద్ద పెద్ద కాన్వాయిలల్లో పోను, నాకు అవసరమే లేదు, నేను పోతే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపద్దని చెప్పేసి డాంబాలు కొట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు. అబ్బా, సామాన్య జనం లెక్క జీవించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు ట్రాఫిక్ ఆపడే అవసరం లేదని అంటాడు. సాధారణ వ్యక్తి లెక్క పోతాడుగా. ముఖ్యమంత్రి వస్తుండంటే రోడ్డు మీద 1/2 గంట, అర్ధగంట నిలబడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జనాలు అనుకున్నారట. కానీ వచ్చిన పాపం పాడుగాను. అప్పటికంటే అప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు ఆపితేనే అసలు జనాలు ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనబడాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనబడాయి. అయినప్పటికి కూడా దొరపాలన, రాచరికపు పాలన, ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడిరు. వీళ్ళట గంటలు జనాలను ఇబ్బంది పెట్టుకుంటా, రోడ్ల మీద నిలబెట్టుకుంటా, అది కూడా పండుగ పూట. ఇల్లు చేరుకోవాలి, ఇంటికాడ మా డాడీ వస్తాడు, లేకపోతే మా కొడుకు వస్తాడు, వచ్చినాక అందరం కలిసి తిందాం, కూర్చొని తిందాం అని చెప్పేసి ఇంటికాడ ఎదురు చూసేటోళ్లకు ఆడ ఎదురు చూసేటోళ్ళు నిరనిలిగిండ్రు, ఇక్కడ రోడ్డు మీద నిలబడేటోళ్ళు ఇట్లా ఆగమయ్యారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆపాల్సిన అవసరం ఏమున్నది? అందుకే చెప్పిన, ఏదైనా మాట ఇస్తారంటే ఆ మాట మీద నిలబడరు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిందే అని. ముందుగా ఏమన్నాడు, నాకు ట్రాఫిక్ ఆపాల్సిన అవసరమే లేదని అన్నారు. కానీ తర్వాత ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని చెప్పిన కదా, ఎందుకు ఆపినట్టు? సార్ ప్రోటోకాల్ సార్ అని చెప్పేసి పోలీసులు చెప్పాల్సిన పరిస్థితి. ఇలా పోలీసుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, అక్కడ జనం, సొంత కొడంగల్ నియోజకవర్గం జనం పరిగి కొడంగల్ చౌరస్తాలో ఎదురు తిరిగిండ్రు జనాన్ని బతలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీసులు మేము కూడా అన్ని వదులుకొని ఉన్నామయ్యా, సీఎం వస్తుండంటే జర మీకు దండం పెడతాం, జర ఓపిక పట్టండి అని చెప్పేసి అక్కడ ఆగ్రహానికి వస్తున్న జనాలను పోలీసులు బతిలాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పండుగ పూట కదా, గంటలు రోడ్డు మీద ట్రాఫిక్. ఇక్కడ కూడా జూబిలీ హిల్స్ ప్యాలెస్ నుంచి, జూబిలీ హిల్స్ రాజభవనం నుంచి బయలుదేరిండు అంటే సారు పొద్దుగాల నిద్ర లేచిన బట్టే మొదలు పెడతారు కావచ్చు ట్రాఫిక్ ఆపుడు. ఇక ఆయన పళ్ళు తోమి మొత్తం ఇక అంతా ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం బట్టలు వేసుకొని ఇక కాన్వా ఎక్కేదాకా ఇక్కడ ట్రాఫిక్ ఆపుకుంటా కూర్చుంటుర్రు అన్నట్టు ఈ పరిస్థితి ఉన్నది. నాకు ట్రాఫికే ఆపద్దు, నాకు ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడిన ఆయన ఇలా ట్రాఫిక్ ఎందుకు ఆపుకుంటా పోతా ఉన్నాడు? అది కూడా గంటలు. అంటే రేంజ్ చూపెట్టుకోవాలనుకుంటుర్రా, దర్పం చూపెట్టుకోవాలనుకుంటుర్రా? అది సొంత నియోజకవర్గం ప్రజల దగ్గర గంటలు వెయిట్ చేసి విసిగి వేసారిపోయిన ప్రజలు సీఎం డౌన్ అని చెప్పేసి నినాదాలతో ముందడుగు పోయినరు. ఇది పరిగి కొడంగల్ చౌరస్తాలో జరిగిన సంఘటన. నిన్న రాత్రి 10 గంటలకు ట్రాఫిక్ ఆపినరు. ఇది కథ. ఏమన్నాడు? ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడతాన్న, గోడలు బద్దలు కొడతాన్న అంటే ఇలా బారికేడ్లు లేని ప్రగతి భవన్ దగ్గర ఒక్క నిమిషం లేదు, పోలీసు బందోబస్తు లేదు, ఒక్క నిమిషం లేదు. ఇంకా బారికేడ్లు కంచెలు ఉన్నప్పుడన్నా లోపల పోలీసు బందోబస్తు ఏర్పాట్లు అవసరం లేకుండే కావచ్చు. ఇప్పుడు ఆ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు అవసరం, బారికేడ్లు అవసరం. గట్లున్నది సారు వారి పనితనం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉందామనుకుంటుర్రా, అధికారంలో పోదామనుకుంటుర్రా తెలియదు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఇది కొడంగల్ జనం తిరుగుబాటు. మరి పతనం కొడంగల్ నుంచే మొదలవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మరి కొడంగల్లోనే
తిరుగులేని అంటే ఎదురులేని దెబ్బ కొట్టబోతా ఉన్నారా కొడంగల్ జనం అనేది ఇగో ఇది చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సంకేతం అనుకోవాలి. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.